ప్రత్యయ గోచరం ఏంటిది? మనకు కనిపించేది. అందుకొరకే ఏమన్నారు శంకర భగవత్పాదులు? యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయో అన్నారు. యుష్మత్ ప్రత్యయ గోచరమేమో ఇది ప్రపంచం, అస్మత్ ప్రత్యయ గోచరము ఆత్మ. అందువల్ల అస్మత్ ప్రత్యయ గోచరం అంటే అహం అనే నేను అనే వృత్తి ద్వారా అనుభవానికి వచ్చేది ఆత్మ యొక్క స్వరూపము. ఇది అనే యుష్మ ప్రత్యయ గోచరం ద్వారా వచ్చేది ఏంటిది? ఈ యొక్క బ్రహ్మాండం, ఈ ప్రపంచం అంతా కూడా. అందువల్ల యుష్మదర్థం అనాదిత్సుహోర్జయముని ప్రేర్యతే అంటే అహం ప్రత్యయ గోచరం కాకుండా యుష్మ ప్రత్యయ గోచరం కలిగే ఏంటిది అంటే అంతఃకరణం మొదలైన అవన్నీ కూడా దేవుని శరీరం అందు ఉన్నందువల్ల ఆయన ఏ విధంగా ప్రేరేపింపబడతాడు? కాదు కూడా. ఎందుకు కాలేదు అంటే ఆత్మ యొక్క స్వరూపం ఏంటిది? ఏ ప్రమాణానికి కూడా గోచరం అయ్యే కాదు. మరి సంపూర్ణంగా గోచరం కాకుండా అహం ప్రమాణ గోచరం కాదు, కేవలం అహం అంటే అంతఃకరణ వృత్తి చేతనే గ్రహింపబడుతుంది. అదే అంతఃకరణ ఏంటిది? బుద్ధి ఏంటిది? కాబట్టి ప్రత్యేగాత్మ దేహం, ఇంద్రియాల, మనస్సు, అహంకారము ఇవన్నీ అనాత్మ పదార్థాలతో సంబంధము. దీనికి లేక ఉండేవాడెవడు? అహం ప్రత్యయ గోచరమైన పరమాత్మ లేదు ఆత్మ చైతన్యము. కాబట్టి విధివచనాల చేత, విధివచనాల చేత సంబంధించినవి యుష్మత్ ప్రత్యయానికి సంబంధించినవి. కాబట్టి అనాత్మ పదార్థాల యందు ఆత్మను ప్రవేశింపజేసే అవకాశము ఉండదు. ఎందుకు అంటే సమస్త ప్రమాణాలకు దూరమై ఉంది, అహం ప్రత్యయ గోచరమై ఉంది. కాబట్టి కుర్వన్నేవేహ కర్మాని అనే ఈ వాక్యం ద్వారా కర్మ యందు ప్రవృత్తిని కలిగజేసే అవకాశము ఉండదు. ఎందుకు అంటే ప్రమాణం ఉంటే కదా. ప్రమాణం అంటే అంతఃకరణాదులు కూడా ఒక రకంగా ప్రమాణమే కదా. అవి ఉన్నందువల్లనే క్రియ జరుగుతుంది కదా. వాటన్నిటికీ రహితమై ఉండి అహం ప్రత్యయ గోచరమై ఉండి అహం వృత్తి ద్వారా అవగాహన వచ్చే ఆత్మకు క్రియాలతో సంబంధము ఉన్నది అని ఎలా చెప్పగలుగుతాడు జైమిని మహర్షి? మాత్రము చెప్పే అవకాశము లేదు అని దీన్ని యుష్మద అర్థం అనాదిత్యోర్జయముని ప్రేరేతేకతం. ఏ విధంగా కర్మల యందు ఆత్మను ప్రేరేపింపజేస్తున్నాడు అంటే నిరవయవంతో కూడుకున్న ఆత్మకు కర్మలకు సంబంధము లేదు అన్నప్పుడు అప్పుడు ఆత్మజ్ఞాని కూడా నిరవయవుడు అన్నట్టు కదా. ఒక రకంగా మనకు చూసేదానికి ఒక శరీరం కనిపించినప్పటికీ లేనివాడే అవుతాడు. అటువంటి ఆత్మకి లేనప్పుడు ఆత్మజ్ఞానికి మాత్రం కర్మలతో సంబంధమే ఉంటుంది? ఉండదు. అందుకరకే ఏ విధంగా ప్రేరేపించాడు? ప్రవృత్తి కారణాభావాచ్చ, కర్మల యందు ప్రవృత్తి కలిగేదానికి కారణం కూడా లేదు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం, ఒక కర్మ చేయాలంటే కారణమే ఉండాలా? ఆకాంక్ష ఉండాలా? ఆకాంక్ష కలిగేదానికి సాధనం ఏంటిది? అంతఃకరణం ఉండాలి. ఇక ఇట్లా పోతా ఉంటుంది, ఇక రాగము వగైరా వగైరా అంతా పోతుంది. అందువల్లనే ప్రవృత్తి కారణాభావాచ్చ, కర్మల యందు ప్రవృత్తి కలిగేదానికి కారణం కూడా ఆత్మ దగ్గర లేదు. ఆత్మ దగ్గర ఏముంది? ఆత్మ దగ్గర ఏముంది? ఏమీ లేదు కదా ఆత్మ దగ్గర. ఆత్మకి ఏది లేదు. మనమే అన్ని ఉన్నవాళ్ళం. ఆయనే దరిద్రుడు, మనమే ధనవంతులం. ఎందుకంటే అన్ని ఉన్న వాళ్ళని కదా ధనవంతులు అంటారు. ఏమి లేకుంటే ఏమి లేకుండా దరిద్రుడు అని, అన్ని ఉంటే ధనవంతులు కదా మన భావన. అన్ని ఉన్నాయి. దేనికి? మనం అంటే శరీరానికి. ఆత్మకి ఏది కూడా అందుకనికి ప్రవృత్తి కారణాభావచ్చ, కర్మల యందు ప్రవృత్తి కలిగేదానికి కారణం లేనందువలన అక్కడ కర్మ చేసే అవకాశం కూడా ఉండదు. ప్రవృత్తి కలిగేదానికి ఫలం కారణం అవుతుంది కదా. ఫలం కావాలనుకునేది ఎప్పుడైతే కావాలనుకుంటాడో అప్పుడు ప్రవృత్తి కలుగుతుంది. ఫలమే అవసరం లేదనుకున్నప్పుడు ప్రవృత్తి ఎట్లా కలుగుతుంది? ఉపన్యాసం వినాలనుకున్నప్పుడు కదా ఇక్కడికి రావాలనిపిస్తుంది. ఏం వింటాంలే అనుకున్నప్పుడు ప్రవృత్తి కలుగుతుందా? అట్లాగే ప్రతి క్రియందు కూడా ఫలాన్ని ఆశించినప్పుడు మాత్రమే ప్రవృత్తి కలుగుతుంది. అప్పుడు ఒక ఫలము, ఆ ఫలం యందు అభిలాష కలిగితే ఆ ఫలానికి సాధనభూతమైన కర్మల యందు ప్రవృత్తి కలుగుతుంది కదా. ఫలం యందు ఆకాంక్ష, ఆకాంక్షకు సంబంధించిన సాధన, ఫలం సంబంధించిన ఆకాంక్ష, ఆకాంక్షకు సంబంధించిన కర్మకు సంబంధించిన సాధన యందు
ఫలం కలుగుతుంది, ఏంటిది ప్రవృత్తి కలుగుతుంది. ఫలం ఏంటిది అనుకున్నాము అంటే శాంతి. దానికి కారణం ఏంటిది అనుకున్నాము, కర్మ ఏమంటారు అనుకున్నాము, శ్రవణం అనేది కర్మ కాదు అని ఊరికే బోధకులు చెప్తున్నాం అనుకోండి. ఇక్కడ రావాలనుకునే ఒక సాధన. అప్పుడు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళినాయా లేదా, లేదు అనుకున్నాం అనుకోండి. ఆకలి తీరాలి, అన్నం తినాలి అని అనుకున్నాం అనుకోండి. అదొకటి. ఆకలి తీరడం అనేది ఒక ఫలం. దానికి కర్మ ఏంటిది, వంట అనేది ఒక కర్మ. దానికి సాధన వేరుగా ఉంది. కాబట్టి ఆకలి తీరాలి, అన్నం తినాలనే ఆకాంక్ష, దానికి సంబంధించిన ఫలాన్ని గుర్తుపెట్టుకుని కదా కర్మ ఎందుకు ప్రవర్తిస్తున్నాడు. మరి ఆత్మకు ఆ ఆకాంక్ష లేనప్పుడు, ఆ ఫలభావనే లేనప్పుడు ఇంకా కర్మ ఎక్కడిది, కర్మ సాధన ఎక్కడిది. అందువల్ల ఏ విధంగా కుర్వన్యేవేహ కర్మాణి జీవిషేచ్ఛదకం సమాహాని మీ జైమిని మహర్షి కర్మయందు ప్రేరేపిస్తున్నాడు. ఆత్మకు ఫలం ఎందుకు లేదని ఒకవేళ నీవు అడుగుతావేమో. సుఖ దుఃఖాదివిర్యోగ ఆత్మనో అహమీక్షతే పరాక్వాత్ ప్రత్యేగాత్మత్వాజ్జైమిని ప్రేర్యతే కథం. ఆత్మకు సుఖ దుఃఖాలతో సంబంధము లేదు. ఎందుకు లేదు అంటే అహమేవ ఈక్షతే, అహం అని చెప్పది అంతఃకరణంతో కనపడుతున్న. అహం అహం అని ఎవరంటున్నారు, అంతఃకరణం అంటుందా ఆత్మ అంటుందా? అంతఃకరణం అంటుంది కానీ ఆత్మ అనే అవకాశము లేదు. కాబట్టి దానికి సుఖ దుఃఖాలు దృశ్యము. సుఖ దుఃఖాలు ఏంటిది, దృశ్యము. తర్వాతనేమో సుఖ దుఃఖాలు ఆత్మకు కాబట్టి ఆత్మ కూడా దృశ్యమే, అది అంతఃకరణం కూడా దృశ్యమే. అప్పుడు ఆత్మ ఏమైంది, దృక్ అయింది, చూసేదైంది, దృక్ అయింది. కాబట్టి అవేమో దృశ్యమైనవి, ఇవేమో ఆత్మేమో దృక్ అయినందువల్ల ఈ రెండింటికి సంబంధము లేదు. ఒకరు దృశ్యమైపోయా, ఒకరు దృక్ అయిపోయా. చూడబడే మైకు చూసే నేను ఒకటయ్యామా వేరయ్యామా? అట్లాగే చూడబడే అంతఃకరణాలు సుఖ దుఃఖాదులు చూసే ఆత్మ ఒకరిట్లవుతారు కాదు. ఒకటి కానప్పుడు మరి కర్మలందు ప్రవర్తించేది అంతఃకరణము ఇంద్రియాల వగైరా అయితే ఆత్మకు కర్తృత్వ భోక్తృత్వం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా చెప్పబడ్డాయి? పరాక్వాత్ ప్రత్యేగాత్మత్వాత్. అవేమో పరాక్ చిరాక్, మీ పరాక్ కాదు. పరాక్ అంటే అర్థం ఏంటి, దృశ్యం. ఆత్మేమో ప్రత్యేగాత్మత్వాత్ జైమిని ప్రేర్యతే గతం. అంతఃకరణాదులేమో పరాకైనాయి, ఆత్మ ఏమో ప్రత్యేగాత్మ అయింది. అందువల్ల ఆత్మకు కర్మయందు అధికారం ఉన్నట్టుగా ఎట్లా ప్రేరేపణ చేస్తున్నాడు జైమిని. ఒక మాటను తీసుకొని ఎన్ని రకాలుగా ఉత్తి పెడుతున్నాడు చూడండి. ఏ ఇంద్రియానికి గోచరం గాని ఏ అవయవాలు లేని ఆత్మకు కర్మయందు అధికారము లేదు. కర్మయందు అధికారం కలవాలంటే ఫలము, ఫలాకాంక్ష, దానికి కర్మ సాధనం ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంది. అవన్నీ కూడా దృశ్యములో కలిగినవి. ఆత్మేమో దృక్కు దృశ్యము ఒకటి కాదు. అందువల్ల ఆత్మకు కర్తృత్వ భోక్తృత్వాదులు లేవు అనేదాన్ని దీని ద్వారా ఏం చేశాడు, దీని ద్వారా సమన్వయించ. అంతేకాకుండా ఇంకా ఏమైనా నీవు అనుకుంటావేమో, కూడా ఉంది ఆత్మ యొక్క స్వరూపం. నా తావది యోగ ఏవాస్తి శరీరేనాత్మనస్తదా విషయదూరతో నాస్తి స్వర్గాదౌ స్యాత్ కథం సుఖం. ఆత్మకు శరీరంతో సంబంధం ఎప్పటికి కూడా, విషయాలతో సంబంధము ఇంకా దూరం కదా. ఎందుకు, శరీరంతోనే సంబంధం లేనప్పుడు శరీరాన్ని ఆశ్రయించుకొని ప్రవర్తించే విషయాలకు ఇంకా దూరం కదా. ఇప్పుడు మీరు నాకు దగ్గరగా ఉన్నారు, అయ్యనక వాళ్ళు దగ్గర ఉన్నారా దూరం ఉన్నారా? మరి మీరే దూరంగా ఉన్నప్పుడు మీకు దూరంగా ఉన్నవాళ్ళు నాకు దగ్గర ఎట్లా అవుతారు? శరీరంతోనే సంబంధం లేనప్పుడు శరీరంతో సంబంధం కలిగిన విషయాలతో సంబంధము, విషయాలతో కలిగే సుఖదుఖంతో సంబంధం ఎలా కలుగుతుంది? అందులో నా తావదయోగే అవస్థ శరీరేన ఆత్మనస్తదా. తదా అంటే సర్వకాల సర్వావస్థలయందు శరీరంతో ఆత్మకు సంబంధమే లేదు. విషయదూరతో నాస్తి స్వర్గాదు స్యాద్ కథం సుఖం. విషయాలకి ఇంకా దూరం, ఇంకా స్వర్గాదుల్లో ఎక్కడో దొరికే సుఖానికి ఇంకా ఎంత దూరం అయింది, చాలా దూరము అంది. అందుకొరకు ఇప్పుడు మనకు కనిపించే ఈ ప్రత్యక్షంలోనే శరీరంతో సంబంధం లేదు. శరీరంతో సంబంధం లేనందువల్ల విషయాలతో సంబంధం లేదు. ఈ విషయాలతో సంబంధం లేనందువల్ల కర్మతో సంబంధం లేదు. కర్మ ఫల రూపమైన స్వర్గాది భోగాలు ఎంత దూరంగా ఉంటాయంటే అంత దూరంగా ఉంటాయి. మరి కుర్వన్యేవేహ కర్మాని
కర్మ చేతూనే జీవించు అనేదాన్ని ఎలా చెప్పగలిగారు అనేదాన్ని చెప్పే అవకాశము లేదు అనేదాన్ని ఇప్పుడు తీసుకొని చెప్పరు. ఎట్లాగైతే ఆకాశానికి ఇప్పుడు ఎంతో పొగ ఎట్లా వస్తుంది, మంట వేసినందువల్లనో లేదు మీ సైకిల్ కాదులేండి, కార్లు వగేర పోతున్నందువల్ల ధూమం లేచింది, మరి పశువులు పోతున్నంత దుమ్ము లేచింది. ఆ పొగతో ఆ దుమ్ముతో ఆ ఆకాశానికి ఏమైనా సంబంధం ఉంటుందా? అంటుకుంటుందా? అదేమైనా స్నానం చేయాలా? ఏదంతా సంబంధం లేదు కదా. ఎప్పుడైతే పొగతో ధూమతో సంబంధం అనే లేదు, ఇంకా స్నానంతో సంబంధం ఏంటి ఆకాశానికి? చాలా దూరం కదా. అట్లాగే శరీరాలతో సంబంధం లేదు, విషయాలతో సంబంధం లేనప్పుడు, కర్మతో సంబంధం లేనప్పుడు ఇంకా స్వర్గాది భోగాలతో సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది? చాలా దూరము. అందువల్ల ఆకాశం ఎట్లాగైతే వీటితో సంబంధం లేకుండా ఉంటుందో అట్లాగే దేహాదులు శబ్దస్పర్శాది విషయాలతో కూడా ఏమాత్రం కూడా ఆత్మ సంబంధం లేకుండా ఉన్నందువల్ల ఇంకా భోగంతో సంబంధం లేదు, లేనందువల్ల వారి సాధన లేదు, ఆ సాధనకు సంబంధించిన ఆకాంక్ష కూడా ఉండదు అనేదాన్ని. అంటే అర్థమేమి? ఆత్మ కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదని దీనివల్ల చెప్పుకోండి కదా. కర్తృత్వం ఉంటే భోక్తృత్వం ఉంటుంది, భోక్తృత్వం ఉన్నా కర్తృత్వం ఉంటుంది. ఏ ఒక్కటి ఇచ్చినా రెండవది వస్తుంది. కర్తృత్వం ఉంటే భోక్తృత్వం వచ్చేస్తుంది. కొన్ని భోక్తృత్వం అని ఆపాదించుకుంటే కర్తృత్వం వస్తుంది. నేను తినాలనుకున్నప్పుడు కదా ఏదైనా పని చేస్తాము. పని ఎందుకు చేస్తున్నావు అంటే తినేదానికి కదా. రెండిట్లో ఏదో ఒకటి ఉంటే గాని వస్తుంది, లేకపోతే వచ్చే అవకాశము లేదు. సరే, కర్తృత్వము భోక్తృత్వము ఆత్మకు వాస్తవంగా ఉండవు. కానీ అజ్ఞాన అనాది చేత వచ్చే అజ్ఞానం చేత దేహము ఇంద్రియము విషయాలు దాని యందు నేను నాది నాకు అని మిథ్యాభిమానం. కర్తృత్వ భోక్తృత్వానికి కారణం ఏమైంది? మిథ్యాభిమానం. మిథ్య అంటే ఏంటిది? అందువల్ల అందుకొరకే కదా దేహాభిమాన పాశేన చెప్పేదానికి కారణమైంది. అంతఃకరణాదుల యందు తర్వాత ఇంకేంటి అధికారము, కర్తృత్వము, భోక్తృత్వము వాస్తవికంగా లేవు. కానీ అనాది అజ్ఞానం చేత వచ్చే, సామాన్యమైంది కాదు, అనాది అజ్ఞానం చేత వచ్చే దేహేంద్ర విషయాదుల యందు నాది నావి నాకు అని మిథ్యాభిమానం. అంటే వాస్తవికమైన అభిమానం కాదు, అది కల్పించుకున్న అభిమానం. కల్పించుకున్న అభిమానం అంటే ఒకప్పుడు కల్పనారహితమైనప్పుడు ఉంటాయిపోతాయా? కల్పన అంటేంది లేనిది ఉన్నట్టుగా భావించడం కల్పన. ఆ కల్పన ఎప్పుడైతే పోతుందో వాస్తవికంగా అవి ఉంటాయి, కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు. అందువల్ల మిథ్యాభిమానం చేత ఉన్న వాళ్ళు మాత్రమే కురవన్నే మంత్రానికి చెప్పబడింది తప్ప వాస్తవికంగా ఆత్మకు లేదు. ఎవరికైతే మిథ్యాభిమానం ఉందో వాళ్ళకే కురవన్నే వేహ కర్మాన్ని విశేషమైన మంత్రం సంభవిస్తుందే కానీ వాస్తవికంగా ఆత్మకు సంభవించదు అనేదాన్ని ఇప్పుడు చేస్తున్నాడు. యస్మాదన్యథా నోపపద్యతే. ఆ విధంగా కాకపోతే నరాభిమానినం, నేను మనుష్యుని అనే అభిమానం కలిగిన వాడు ఒకటేంటిది అభిమానము? నరాభిమానినం, నేను మనుష్యుని అనే అభిమానము. తర్వాత తస్మాత్ కారకాధ్యాత్మ దర్శనము, నేను కర్తను, నేను భోక్తను. నేను తర్వాత ఏంటి? మంత్ర అహోరీకృత్య కుర్వన్నితి నా నిర్ద్వయం. మనుష్యత్వ నేను మనుష్యుని అనే అభిమానం ఒకటి. తర్వాత ధర్మముల యందు ఆత్మాభిమానం కలిగి ఉన్నవాడు ఒకటి. తర్వాత నేను బ్రాహ్మణుని, నేను ఫలానా అభిమానము కలిగి ఉండడం ఒకటి. ఈ అభిమానం కలిగి ఉన్నవాడు మాత్రమే కుర్వన్నే వేహ కర్మాణి అనే ఈ మంత్రం చెప్పిన దానికి అన్వయం ఇస్తుందే కానీ వాస్తవిక ఆత్మకు కుర్వన్నే వేహ కర్మాణి అనే మంత్రము సార్థకము కాదు. అంటే ఇప్పుడు అభిమాని అయిన వాడు మాత్రమే కర్తృత్వ భోక్తృత్వాదుల ద్వారా సుఖదుఖాన్ని అనుభవిస్తున్నాడు, కర్మలను కూడా చేస్తున్నాడు. అభిమానరహితమైన అద్వితీయమైన ఆత్మ గురించి చెప్పిన విషయము కాదు. వాడికి చాలా అభిమానమయ్యా అంటారు కదా. నేనంటే చాలా అభిమానం అంటే అక్కడ అర్థం ఏంటిది? నేనంటే చాలా అభిమానం అంటే ప్రేమ కదా. తర్వాతనేమో ఇక్కడ కూడా అక్కడ ఎట్లా అయితే నేనంటే అభిమానం అన్నాడో ప్రేమ అన్నాడో ఇక్కడ కూడా కర్తృత్వ భోక్తృత్వాల విషయాదుల యందు శరీరమందు అభిమానం కలిగిన
ఉన్నప్పుడు కదా, అంటే ప్రేమ కలిగినప్పుడు కదా, నేను నావి నాకు అనుకున్నప్పుడు కదా ఇంకా క్రియ చేస్తాడు. అలాంటి అభిమాని, మిథ్యాభిమానం కలిగిన వాడి కొరకు చెప్పబడింది, నరాభిమానం కలిగిన వాడి కొరకు చెప్పబడింది. తన యందు బ్రాహ్మణత్వాది జాతులను, గృహస్థత్వాది ఆశ్రమాలను ఆరోపించుకొని అభిమానించే వాళ్ళ కొరకు చెప్పబడిందే కాని వాస్తవికంగా ఆత్మకు సంబంధించింది కాదు అనేదాన్ని ప్రతిపాదన చేస్తుంది. అందుకొరకే మంత్రం ఆహ ఉరరీకృత్య కుర్వన్నితి. ఆ మంత్రం ఏం చెప్పింది? ఉరరీకృత్య అంటే స్వీకృత్య అని. ఆ మంత్రము అలాంటి అభిమానిని దృష్టి అందు పెట్టుకుని చెప్పబడిందే కానీ ఆత్మను దృష్టి అందు పెట్టుకోని చెప్పబడింది కాదు అనే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. స్వీకృత కుర్వన్నితి నిర్ద్వయం, నా నిర్ద్వయం. నిర్ద్వయం అంటే అద్వయమైన బ్రహ్మను గురించి, ఆత్మ గురించి చెప్పబడింది కాదు అనేదాన్ని. అంటే ఇప్పుడు కర్మలేంది ఎవరికి అధికారము అంటే అభిమానం కలిగిన వాళ్లకు కర్మలేంది అధికారము. ఎప్పుడైతే అభిమానే గలితే ఒక దగ్గర వాక్యం వస్తుంది. ఎప్పుడైతే అభిమానం కరిగిపోయిందో, కలితే అంటే కరిగిపోవడం. కరిగిపోవడం అంటే అర్థమేమి? లేకుండా పోవడం. అది అలాంటి వాడికి అభిమానం లేనప్పుడు, నేను నాది నాకు అనేది లేనప్పుడు ఇంకా వాడు కర్మ ఏం చేస్తాడు? ఇప్పుడు ఇల్లు గాని ఆశ్రమం గాని నాది అని అనుకున్నప్పుడు కదా ఏదైనా వస్తువు బయట పెడితే ఇది పోతుంది అని ఆకాంక్షలు లోపడేస్తాము. దాని అభిమానం లేనప్పుడు ఎక్కడ పోతే మనకేంది అన్నప్పుడు దాన్ని తీసి మనం లోపలేస్తామా? ఈ అక్కాంచి మొదలు పెట్టుకుంటే స్వర్గాది భోగాల వరకు కూడా నీకేమాత్రం అభిమానం లేదా నేనంటే అంటాం లేదా? అట్లా వస్తువులు ఏంది, ఈ వస్తువులు ఎక్కడంటే అక్కడ పడి పడేసేసాము, నీకు ఏమాత్రం అభిమానం లేదు ఇల్లు అంటే ఆయన ఒకవేళ అన్నారు అనుకోండి, అప్పుడేమైంది? అందుకొరకు క్రియకు, ప్రతి క్రియకు కారణం ఏమైంది? అభిమానము. ఈ అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే స్వర్గాది భోగాల వరకు కూడా అభిమానమే కారణమైంది కానీ నిరభిమాన రూపమైన చైతన్యానికి, ఆత్మకు అట్లని ఇంటికి పోయిన తర్వాత నాకేం అభిమానం లేదని వదిలిపెట్టబోకండి. ఈ ఇంట్లో ముట్టికాయలు పడతా ఉంటాయి. అది లోపల ఉండాలి కానీ బయట చూపించారు అంటే ముట్టికాయలు పడితే ఆ తర్వాత బయటకు కూడా రావాల్సి వచ్చేసేస్తుంది. కాబట్టి లోపల భావన ఇలా దృఢమై ఉండాలి. నాకు కాదు, నేను ఆత్మను, శరీరము శరీర సంబంధ విషయ వస్తువు అంత యుష్మత్ ప్రత్యేగోచమైనవి, నాకు దానికి ఏమాత్రం కూడా సంబంధం లేదనే భావన చేసి జీవించగలగాలి. అప్పుడేమవుతుంది అంటే అది అన్నారే ఎవరు, జనక చక్రవర్తి ఏ విధంగా జీవించగలరు? బయట వ్యవహారం జరుగుతూ ఉంటుంది కానీ లోపల అభిమాన రాహిత్యం అనేది ఉండాలి. ఒక శత్రువుని గురించి లేదా మన నుంచి దూరమైన వాని గురించి ఎట్లాగైతే అభిమానం చూపించకుండా వాడు ఏవైతే నాకేమన్నట్టుగా ఉంటామో, అట్లాగే దాని యందు అత్యంత ఆసక్తి ఎప్పుడైతే ఉంటుందో అభిమానం ఏర్పడుతుంది. దాని ద్వారా క్రియాకలాపాలు జరుగుతున్నాయి. దాన్ని నెమ్మదిగా తగ్గించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇతర క్రియలకు వెళ్లే అవకాశము ఉండదు అనేదాన్ని చెప్పుతూ విరహయ్యేత తదపి నా సమ్యగేవా ఇంకొక వాక్యాన్ని పట్టుకుంటున్నారు. ఏమన్నాడు? ఇంకొక వాక్యము విరహయ్య ఏతి తదపి నా. విరహయ్య అని ఏదైతే చెప్పబడిందో అది కూడా కానే కాదు. విరహ్య క్రియాపదం లేకుంటే వాక్యం కాదు, వాక్యం కాకపోతే విధిని సూచించేది కాదని ఒకసారి అన్నాడు కదా మొదలు. ప్రతి పదంలో కూడా క్రియాపదం ఒకటి ఉండాలి. వర్బ్ అంటారేమో మీ భాషలో చెప్పాలంటే వర్బ్. క్రియాపదం లేకుంటే అది వాక్యం కాదు అని ఏదైతే అన్నావో అది కూడా అనే అవకాశము లేదు. క్రియాపదం లేదు కాబట్టి, దేనిలో ఇత్యాది వాక్యాల్లో క్రియాపదం లేదు కాబట్టి అది వాక్యం అయ్యేదానికి వీల్లేదన్నది. అది కూడా విరహ్యేత తదపినా సమ్యగేవ. విరహి అని పదం ఏదైతే చెప్పావో అది కూడా ఏంటిది కాదు. ఏం కాదు? నువ్వు అనేది సరి అయింది కాదు. ఏమన్నావు నువ్వు? క్రియాపదం లేకుంటే అది వాక్యం కాదు, వాక్యం కాకపోతే విధి కాదు, విధి కాకపోతే ఏంటిది అది వృధా నేను అని చెప్పి అన్నావు కదా. అది కూడా అవే అవకాశము లేదు. ఎందుకు అంటే తథాపి యా కాచిత్ క్రియ యత్ర క్వచ అధ్యాహన అన్నారు. సరే దాని తర్వాత ఇంకోటి ఉపమానం చెప్పబోతున్నారు. ఇప్పుడు క్రియాపదం లేదన్నారు. సోయం దేవదత్త అనే వాక్యం ఉందా లేదా? ఆ రమాదేవి ఈ రమాదేవి అన్నారు అనుకోండి. అంటే దీనిలో క్రియాపదం ఉందా? ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అనే దగ్గర క్రియాపదం ఉందా? లేదు. మరి ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అన్నప్పుడు మరి వాక్యం ఎట్లయింది? అది సోయం దేవ నువ్వు అన్న ప్రకారం వాక్యం కాకూడదు కదా.
అది కాదు కదా ఏకత్వాన్ని గురించి నువ్వు చెప్పేది. అంటే క్రియాపదం లేకుండా వాక్యం కాదన్నాడు కదా. సోయం దేవదత్త, ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అనేది ఉంది కదా. ఆ దేవదత్తుడే ఈ అంటే ఆ యజ్ఞం చేసే దేవదత్తుడే ఈ దేవదత్తుడే నువ్వు గ్రహించకపోతే స్వర్గఫలం మాత్రం ఎట్లా వస్తుంది? ఆ మార్కెట్ లో కలిసిన దేవదత్తుడే ఇక్కడ కూడా ఉన్నాడు అన్నప్పుడు ఏం చేస్తావు? క్రియాపదం లేనందువల్ల అది వాక్యం కాదు. అయితే నువ్వు ఒకవేళ అంటాం క్రియాపదాన్ని మేము అధ్యాహారం చేస్తాము అనేది. ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడై ఉన్నాడు అనేది, ఉన్నాడు అనేది అధ్యాహారం చేసుకుంటావు కదా. అధ్యాహారం అంటే అర్థం ఏంటి అంటే మన వాక్యానికి సమన్వయమై మన అభిలాషకు సమన్వయ పదాన్ని చేకూర్చుకోవడము అధ్యాహారము అన్నాం. సుబ్బమ్మ గారు ఎవరో వచ్చారు అన్నాం అనుకో, చూడు అనే శబ్దాన్ని మనం ప్రయోగం చేయలేదు కదా. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తారు? చూస్తారా లేదా? ఎవరో వచ్చారంటే వచ్చారని చూడడం లేదు కదా అని ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఎవరో వచ్చారు. రెండవది అమ్మగారు తలుపు అన్నాం, అక్కడ క్రియ లేదు కదా, వాక్యం లేదు, వాక్యం కాలేదు. అప్పుడు ఏం చేస్తాం? అక్కడ తలుపు అన్నప్పుడు ఏదో ఒకటి చెప్పండి. వేసి వింటే తీయడమో, తీసి వింటే వేయడమో అవుతుంది. మన అభిలాషకు అనుసారంగా అక్కడ జరుగుతూ ఉంది. అమ్మగారు తలుపు అన్నప్పుడు క్రియాపదం ఏంటి అక్కడ మనం అన్వయం చేసుకోవాలి అంటే మన ఆకాంక్షను పూరించే పదాన్ని మనం అక్కడ అన్వయం చేసుకుంటాం. వేసుంటే తీయడమో, తీసుంటే వేయడమో గుర్తు చేస్తుంది అనేది. అంటే అధ్యాహారం అంటే మనకు అనుకూలమై మనకు అభిలాషను పూరించే పదాన్ని అక్కడ మనము అధ్యాహారం చేసుకుంటాం. స్వయం దేవదత్త, ఆ దేవదత్తుడై ఈ దేవదత్తుడై ఉన్నాడు అని మన అధ్యాహారము చేసుకోవాల్సిన అవసరము ఏర్పడుతుంది. తథాపితున యాకాచిత్ క్రియాయత్ర క్వచాధ్యాహరణీయ, అయినప్పటికీ ఏ క్రియకు ఎక్కడ ఏ పదాన్ని అధ్యాహారం చేయాలో, యాయత్ర అభిప్రేత సంబంధం, ఎక్కడ ఏ సంబంధం మనకు ఇష్టమై ఉందో ఘటయితం శక్నోతి, దానికి సంబంధించిన దాన్ని మనం అన్వయం చేసుకునేదానికి సమర్థవంతమైందో. ఎట్లంటే అట్లా కాదు, మనకు ఆకాంక్షకు సంబంధమై ఉండి అక్కడ మనము సమర్థవంతమై ఉండాలి. ఎట్లా అంటే అట్లా కాదు. ఇప్పుడు తలుపు అన్నాం అనుకోండి, ఆ తర్వాత గోడ అని అన్వయం చేసుకుంటే అక్కడ అన్వయం అవుతుందా? ఆకాంక్ష పూర్తి అవుతుందా? సమర్థవంతమై ఉండాలి, ఆకాంక్షను పూర్తి చేసేదిగా ఉండాలి, అవసరపడేదిగా ఉండాలి. కాబట్టి సమర్థ శక్తి ఆకాంక్షను సమర్థవంతమై ఉండి అక్కడ ఏ సంబంధాన్ని గురించి మనము చెబుతూ ఉన్నామో ఆ సంబంధాన్ని పూర్తి చేసేదిగా ఉండాలి. వాక్యస్య పూరయతి శైవ అధ్యాహరణీయ, ఆ వాక్యానికి ఏ పదము పూరిస్తుందో దాన్నే అధ్యాహారం చేసుకోవాలా. ఇక్కడ అధ్యాహారానికి ఏమేమి ఇచ్చాడు అంటే ఎక్కడ ఏ సంబంధం మనకు అవసరమై ఉందో ఒకటి, తర్వాత ఆకాంక్షను పూర్తి చేసేదిగా ఉండాలి, తర్వాత దానికి ఆ శక్తి కూడా ఉండాలి. అలాంటి పదాన్ని మాత్రమే మనం అధ్యాహారము చేసుకోవాలి. ఏవం విష్ఠిశ్చ క్రియాత్మాభి అభ్యుగతైవ, ఇలాంటి పదాలను మేము కూడా ఒప్పుకున్నాం కదా. స్వయం దేవదత్త అనే దగ్గర నీవు ఉన్నాడు, వచ్చాడు, లేదు అనేదాన్ని నువ్వు ఎట్లాగైతే అధ్యాహారం చేశావో అట్లాగే అహం బ్రహ్మ తత్వమసి, లేదు సతచిత్ ఆనందం బ్రహ్మ అనే దగ్గర కూడా మేము అధ్యాహారం చేసుకుంటే నష్టం ఏమొచ్చేసింది? స్వయం దేవదత్త అనే దగ్గర నువ్వు అధ్యాహారం చేసుకున్నందువల్ల నీకు పూర్తి అవుతుంది అంటున్నావే. అటువంటప్పుడు ఎక్కడ ఏది అధ్యయనం చేసుకోవాలో అది అధ్యాహారం చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అది పూర్తి అవుతుందని కదా. అందువల్లనే మేం కూడా మాకు క్రియా లేని పదం దగ్గర తత్వమసీతి మహావాక్యాల దగ్గర కూడా మేము అలాగే సమన్వయం చేసుకుని సమర్థవంతమైన పదాన్ని అధ్యాహారం చేసుకుంటాము. కాబట్టి అలాంటి వాక్యాలు కాదు అని నిరసన చేసేదానికి అవకాశం నీకు లేదు అనేదాన్ని ఇప్పుడు తీసుకొని వచ్చాడు. ఎంత బాగా తీసుకొచ్చాడు చూడండి. ఎట్లాగైనా వ్యవహారంలో మనకు అధ్యాహారం చేయకుండా అంటే అక్కడ రమ్మని అధ్యాహారం అది మనం చెప్పలేదుగా. మన ఆకాంక్ష ఏంటి? ఆ వ్యక్తి మన దగ్గరికి రావాలి అనేదాన్ని మనం అధ్యాహారం చేసుకున్నాం.
సమర్థవంతమైన సంబంధం ఉండాలి. ఏది మన ఆకాంక్షకు ఆ శబ్దానికి సంబంధం ఉండాలి. ఆకాంక్ష పూర్తి చేసే దానికి సమర్థవంతమై ఉండాలి. అట్లాగే మేము కూడా మా వాక్యాల్లో మేము అధ్యాహారము చేసుకున్నాం. అందువల్ల వాక్యం కాదని ఎలా చెప్పగలుగుతావు అనేదాన్ని కూడా నిరసన చేస్తున్నాడు. మిగతా విషయాలు రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సాతు ఉపాదిత్సక వాక్యార్థో విరోధిన్యేవనాభ్యుత అర్థ ప్రాదుర్భావ ఫలేతి. ఆ క్రియాపదం దేనైతే మనం ప్రతిపాదించాలి అనుకుంటున్నామో వాక్యార్థ అవిరోధిన్యేవ, వాక్యంలో చెప్పబడే అర్థానికి విరోధి కాకూడదు, సమన్వయమై ఉండాలి. అందువల్ల అలాంటి వాక్యార్థకు విరుద్ధం కాకుండా ఉండి, రెండోది ఏంటిది, లేని అర్థాన్ని తీసుకొచ్చేదిగా ఉండకూడదు మళ్ళీ. అందువల్ల అలాంటి దాన్ని సమన్వయం చేసేదాని కొరకు అసి ఇత్యాది క్రియలంతా కూడా మా చేత అంగీకరింపబడి మా లక్ష్యంలో ఉన్న అర్థాన్ని ప్రతిపాదిస్తూ లేని అర్థాన్ని తీసుకురాకుండా ఉండేదాని కొరకు అసి అస్మి ఇత్యాది పదాలంతా కూడా మేము వినియోగం చేసుకున్నాము అనేదాన్ని గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ ఉపక్రమ ఉపసంహారాది ఉన్నాయి కదా, పంచలింగాలు, వాటి చేత ప్రత్యేగాత్మ పరమాత్మల యొక్క ఐక్య అన్ని ప్రతిపాదించేదాని వ్యవహారంలో జీవుడు వేరు, పరమాత్మ వేరు, ఇంకో దగ్గర అయితే అసలు పరమాత్మ లేనే లేరు అని ఇలాంటివన్నీ కూడా తెలుపుతున్నాయి. కాబట్టి ఉపక్రమ ఉపసంహారాదుల ద్వారా లింగం అన్నారు కదా, పంచావయవాలతో కూడుకున్న దాన్ని సమన్వయం చేస్తూ జీవబ్రహ్మల ఏకత్వాన్ని ప్రతిపాదించేదాని కొరకు అసి అస్మి అని ఇత్యాది క్రియాపదాలంతా కూడా మాకు అనుకూలమై ఉన్నాయి, మా అభిప్రేత అర్థాన్ని చెబుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని మేము వాడుకున్నాము అని చెప్పి ఈ అర్థాన్ని ఇంకా పూర్తిగా వివరిస్తూ ఉన్నాడు. షడ్భావ వికారహితాత్మా వస్తునో నిర్భూతాశేషాద్వైతానర్థస్యాపరాధీన ప్రకాశస్య విజిజ్ఞాపయషిత్వా తత్వాత్ అసి అస్మి ఇత్యాది క్రియాపదం స్వమహిమ సిద్ధార్థ ప్రతిపాదన సమర్థమభ్యుపగంతవ్యం నహి పరార్థ ప్రతిపాదనం పరం ఇది. తత్వమసి మహావాక్యంలో అహం బ్రహ్మాస్మి మహావాక్యంలో ఉన్న క్రియాపదాలను వాటి యొక్క సంబంధాన్ని ఎలా ఐక్యం చేస్తాయో అనే దాన్ని దీని ద్వారా ప్రతిపాదన చేస్తున్నాడు. షడ్భావ వికార రహిత ఆత్మ వస్తున, ఆత్మ యొక్క వస్తువు ఎలా ఉంది? భావ వికారాలు 6. భావ వికారాలు ఏంటి? జాయతే, అస్థి, వర్ధతే, విపరమణతే, అపక్షీయతే, వినశ్యతి. పుట్టడం అని ఒకరైనా ఊరుకుంటే అది కాదు, అది నేర్చుకోవాలి. ఎన్ని రోజులుగా చెప్తున్నాం కాబట్టి అది నేర్చుకోవాలి. పుట్టడము